నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కింగ్ ఫిషర్ మోడల్ అలాగే యాక్ట్రెస్ పూనం పాండే మృతి చెందినట్లుగా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో తను సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి చికిత్స తీసుకుంటూ ఆవిడ మృతి చెందినట్టుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వాళ్ళ సంబంధించిన వాళ్ళు పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సో అగ్నిమూర్తి గారు నమస్తే సో పూనం పాండే 32 years old ఆవిడ సో కింగ్ ఫిషర్ మోడల్ గా మనందరికి సుపరిచితురాలు అయింది సో అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఆవిడ యాక్ట్ చేశారు చాలా బాధాకరం 32 years old ఆ వయసులోనే ఆవిడ సర్వికల్ క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటూ చనిపోవడం జరిగింది సో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి పూనం పాండే అంటేనే ఒక సెన్సేషన్ ఒక 10 ఏళ్ల క్రితం ఆమె పేరు మనకి మీడియాలో విపరీతంగా మారుమోగింది అటు సోషల్ మీడియాలో కూడా సో ఎప్పుడు కూడా ఒక బోల్డ్ స్టేట్మెంట్స్ తోటి అలాగే బోల్డ్ పోజులతోటి ఆమె ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సో మీరు అన్నట్టు 2013లో ఆమె నషా అనే ఒక బాలీవుడ్ ఫిల్మ్ తోటి ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది దానికంటే ముందు ఆమె కింగ్ ఫిషర్ మోడల్గా పేరు పొందారనమాట 2011 వరల్డ్ కప్ జరిగినప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇండియా గనక వరల్డ్ కప్ గెలిస్తే నేను నేడుగా పోజులు ఇస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా ఆమె వార్తలోకి ఎక్కారు నటి కాకముందు సో అట్లాగే ఆ తర్వాత కూడా ఆమె కేకేఆర్ టీంకి ఐపీఎల్లో కేకేఆర్ టీం తరఫున ఆమెకు దానికి మద్దతుగా ఉంటూ అది చెన్నై సూపర్ కింగ్స్ టీం మీద గెలిచినప్పుడు ఆ టీము అప్పుడు ఒక న్యూడ్ ఫోటో తోటి సంచలనం సృష్టించారు అంటే గెలిస్తే గనక నేను న్యూడ్ ఫోటో ఇస్తాను అభిమానులకి కనువిందు చేకూరుస్తాను అభిమానులకు అని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకున్నారు అట్లా ఆమె ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు అలాంటి ఆమె ఇప్పుడు అంటే ఆమెకి అభిమానులు కూడా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలి సో అలా వార్తల్లో ఉంటూ వచ్చిన ఆమె తర్వాత తన ప్రేమ వ్యవహారంతో ఆ తర్వాత పెళ్లితోటి పెళ్ళైన కొద్ది కాలంలోనే మళ్ళీ భర్తతోటి గొడవ పడటం కేసు పెట్టడం ఇలాంటి చాలా చాలా జరిగినాయి ఆమె దాంట్లో చాలా తక్కువ టైంలోనే అలాంటి ఆమె ఈరోజు 32 yearsకే ఇట్లా సర్వైకల్ క్యాన్సర్ తోటి బాధపడుతూ దానికి చికిత్స తీసుకుంటూ చనిపోవటం అనేది సో ఆమె అభిమానులకు కానివ్వండి ఎవరికైనా అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది స్త్రీలకు సంబంధించి 2 క్యాన్సర్లు వాళ్ళని ఎక్కువగా థ్రెట్ అని చెప్పాలి ఇది ఒకటి అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సో ఇవి రెండింటి నుంచి ఆడవాళ్ళని బయటపడేయటం కోసం అంటే దానికి కరెక్ట్ మెడిసిన్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఈమె సర్వైకల్ క్యాన్సర్తో దాని బారిన పడి చనిపోవటం అనేది చాలా విషాదకరం ఆమె అభిమానులకు మాత్రం ఒక అశలిపాతం అని చెప్పాలి సో అంటే ఈవిడ కింగ్ ఫిషర్ మోడల్ గా మనందరికి సుపరిచితురాలు కదా సో దాని తర్వాత ఇంకా ఏ సినిమాల్లో చేసి ఉండొచ్చు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీస్ అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ లో కానీ లేకపోతే మాలీవుడ్ లో ఇలాగా ఇంకెక్కడ చేసి ఉన్నారు నషా అనే సినిమాతో అంటే 2013లో ఆ సినిమా చేసినప్పుడే అందులో ఉన్న క్యారెక్టర్ కానివ్వండి అందులో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వార్తలో నిలిచే ఆ టైంలో సో దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో మన తెలుగు వాళ్ళు కూడా ముందు ఉంటారు కదా అందుకని 2015లో అనుకుంటాను మాలిని అండుకొని ఒక సినిమా తెలుగులో వచ్చింది అందులో ఆమె ఒక క్యారెక్టర్ చేసింది ఆ సందర్భంగా ఆమె బాంబే నుంచి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది అలా ఆమె ఆ తర్వాత ఆమె సినిమాల కంటే కూడా ఎక్కువగా వీడియోస్ ద్వారా సో ఆమెకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ కూడా తనకు సంబంధించినటువంటి సో వాటిని ఎవరైతే వీడియోస్ తీస్తూ ఉంటారో తనతోనే శ్యామ్ బాంబే అని చెప్పేసి వీడియోగ్రాఫర్ అనమాట అతనితోనే ఆమె ప్రేమలో పడటం సో కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం సో 2020 పాండమిక్ టైంలోనే ఇది జరిగింది సో అప్పుడు నిరాడంబరంగానే పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన 2 వారాలకే వాళ్ళిద్దరూ కూడా అంటే హనీమూన్ ట్రిప్ కని వెళ్ళి అక్కడే గొడవ పడి అప్పుడే ఆమె అతని మీద కేసు పెట్టడము సో దాని తర్వాత మళ్ళీ అతని మీద బతిమలాడితే విత్డ్రా చేసుకోవటం సో ఇదంతా కూడా అప్పట్లో బాగా సెన్సేషన్ లాగా అయిపోయింది 2020లో కూడా సో ఇలాంటి వ్యవహార ధోరణితో ఉన్న ఆమె సో ఈరోజు ఇలా మరణించడం అనేది బాధాకరం చెప్పాలి పూనం పాండే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టారు వాళ్ళు వాళ్ళ టీం కావచ్చు లేకపోతే సన్నిహితులు సో ఆ పోస్ట్ కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ పోస్ట్ దిస్ మార్నింగ్ ఈజ్ ఎ టఫ్ వన్ ఫర్ us deeply saddened to inform you that we have lost our beloved Poonam to cervical cancer. Every living form that ever came in contact with her was met with pure love and kindness.
in this time of grief we would request for privacy while we remember her fondly for all that we shared. సో నిజంగానే చాలా బాధాకరం. 32 సంవత్సరాల్లోనే ఆవిడ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి బాధపడుతూ చికిత్స తీసుకుంటూ చనిపోవడం అనేది. సో ముఖ్యంగా మీరు ఇంతకు ముందు అన్నట్టు ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ఎంత కేర్ తీసుకుంటున్నా, అంటే గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ఫౌండేషన్స్ వాళ్ళు కావచ్చు, చాలా మంది కేర్ తీసుకుంటున్నారు, వాళ్ళకి దానికి సంబంధించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అయినా కానీ అంటే దీనికి చాలా విషయాలు తెలుసు ఎప్పటి నుంచో. సో దీని కేర్ తీసుకుంటూ కూడా అంటే ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు అంటారా దీనికి ఇలా ప్రాబ్లం ఉంది అని, అయితే ఇప్పుడే అందరికీ తెలిసిన తనకి ఒక సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంది అని? అంటే ఆమె సన్నిహితులకు మాత్రమే తెలిసిన విషయం ఈ రోజు ప్రపంచానికి తెలిసింది ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ అని. ఇన్ఫాక్ట్ నిన్ననే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ క్యాన్సర్ గురించిన ప్రస్తావన చేసి బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన కూడా ప్రతిపాదనలు కొన్ని చేశారు. సో ఎవరైతే వీటితో బాధపడుతున్నారో ఈ క్యాన్సర్ తోటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ తరపున కూడా ఒక సాయం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నట్లు కూడా ఆమె నిన్ననే చెప్పారు. సో ఈరోజు ఇలా సో దానికి సంబంధించినటువంటి ఇలా ఒక వార్తని, ఒక దుర్వార్తని వినాల్సి రావటం, పూనం పాండే కావటం. సో ఆమె అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పూనం పాండే అంటే బోల్డ్గా మాట్లాడుతుంది కాబట్టి చాలా మందికి వేరే రకమైన దృష్టి ఉంటుంది. సో ఏదేమైనా ఒక మానవత్వంతో ఆలోచించినప్పుడు తను ఒక ఇండిపెండెంట్గా ఒక ప్రపంచాన్ని అలా చేయడానికి కూడా ప్రపంచాన్ని చాలా ఎదిరించాల్సిందే. అలా ఒకవైపు సమాజంలో ప్రతికూలతలను ఎదుర్కొంటూ తనదైన ఒక బోల్డ్నెస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దాంతో తనదైన మార్పును వేసుకొని సొసైటీలో ఒక పాపులర్ ఫిగర్ అయ్యి ఆమెకంటూ అభిమానులు అంటూ తయారయ్యి సో తన మార్గంలో తను పయనిస్తున్న ఆమెకి ఇలాంటి విషాదం ఎదురవడం మాత్రం అది అంటే జరగకూడదు అలాంటిది. సో ఫర్దర్గా ఇలాంటి మహమ్మారి లాంటిది అది ఒక సర్వైకల్ క్యాన్సర్ అనేది. సో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో దాన్ని బారిన పడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏమేమి తీసుకోవచ్చు, అంటే అది రాకుండా ఉండటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, సో ఒకవేళ ఏదన్నా సూచనలు ఏమైనా కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి అనేది కనుక దాని దృష్టి పెట్టేసి ప్రభుత్వాలు అలాగే సమాజం కూడా దాని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే ఆడవాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అవును. సో అంటే ఇంత సెలబ్రిటీ, ఇంత ఎడ్యుకేటెడ్ అయినటువంటి పూనంకి ఇంత ప్రాబ్లం ఫేస్ చేశారు అని అంటే ఇంకా విలేజెస్లో కానీ లేకపోతే మండలాల్లో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళు ఇంకెంత బాధపడుతున్నారో అనిపిస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంది అని అన్నారు మీరు ఇప్పుడు అప్డేట్స్ ప్రకారం. అంటే బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించి కొంత బడ్జెట్ ని కేటాయిస్తామని కూడా చెప్పారు. ఎస్. సో నిర్మలా సీతారామన్ గారు ఇలా ఆలోచించి ఒక అడుగు ముందుకేయడం, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా అందరికీ సంబంధించి ఆడవాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనేది దీనికి సంబంధించి పర్టికులర్ గా బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి మరింత ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలకు ఎవరికి తెలిస్తే వాళ్ళు చెప్పడం, లేదంటే కొన్ని ఫౌండేషన్స్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ని దీనికి సంబంధించి కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా బాగా కండక్ట్ చేసి ఎవరు కూడా ఇలాంటి బారిన పడకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు.